నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. బీఆర్కే న్యూస్ ది ఫస్ట్ ఎడిషన్. టుడే ఫస్ట్ ఎడిషన్లో మనతో పాటు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించినందుకు లైవ్లో సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. మనోజ్, గుడ్ మార్నింగ్, నమస్తే. టుడే ఈనాడు తెలంగాణ పేపర్ తీసుకుందాం. ప్రధానంగా ఈనాడు తెలంగాణలో మనకు ఒక వార్త హైలైట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి వార్తని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంటింటి అల్లుడు ఫోన్ ట్యాప్ అనే వార్తని ప్రధానంగా మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేయించారు, హెల్త్ పాలసీకి కిటికీలు తెరిచింది బారాస, దాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ దర్వాజాలు తెరిచిందంటూ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు అలాగే సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ వస్తుంది. నేను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అక్రమాలను బయటపెడతా అంటూ కల్వకుంట్ల కవిత సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. తరచూ ఆమె జాగృతి జనం బాట అనే పేరుతో ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే ఆమె టార్గెట్ చేస్తూ వస్తుంది. మా నాన్న గొడుగు కింద మీరంతా చేరి మీరు ప్రజల్ని చేసినటువంటి అభివృద్ధి కనిపించట్లేదు, గత 10 ఏళ్లలో మీ అవినీతి చిట్టా అంతా విప్పుతా, ప్రస్తుతం టాస్ మాత్రమే వేశా, టెస్ట్ మ్యాచ్ ఇంకా ఆడలేదు అంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు కవిత చేసినటువంటి ఈ వ్యాఖ్యలని? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఆమె ఎవరిని టార్గెట్ చేసింది ఇప్పటికి కూడా అటు కాంగ్రెస్ కి అర్థం కావడం లేదు, ఇటు బీఆర్ఎస్ కి అర్థం కావడం లేదు. అంటే జనరల్ పబ్లిక్ అర్థమైంది ఏంటంటే ఆమె కాంగ్రెస్ ను తక్కువ మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణుల్ని పూర్తిగా నిరుత్సాహపరిచే విధంగా ఉన్నది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆమె గతంలో 2014 నుంచి 19 వరకు, తర్వాత 19 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా కానీ ఎంపీగా ఉన్నది ఎవరు? ఆమె కదా. ఒక రకంగా చెప్పాలంటే నిజామాబాద్ పర్యటన పోతుంటే కేసీఆర్ కూతురుగా గౌరవించారు. అట్లాగే ఆమె పలుకుబడిన బట్టి ఉంటే ఇంకో రకంగా ఉండేది. మహిళా నేతలు మిగతా వాళ్ళు ఎట్లుంటే ఆమె అంతకంటే అధ్వానంగా ఉండేది పరిస్థితి. కనుక నేనేమంటా అంటే ఆమె ఏమన్నా ఎక్కిన కొమ్మని నరుక్కుంటున్నారని, ఒక దేశంలో 10 ఏళ్లు ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీఆర్ఎస్ ను పూర్తిగా వీక్ చేసుకుంటూ కాంగ్రెస్ కే లాభం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె. అందుకని ఏం లేదు, నా ఉద్దేశం ఆ రెండు పార్టీల్లో మా సంబంధం ఏం లేదు. కానీ ఆమె చేసే ఆరోపణలన్నీ కూడా కాంగ్రెస్ మీద గిచ్చినట్టు, ఈయనేమో టీఆర్ఎస్ ని కొరికినట్టు చేస్తుంది. అందుకనే చాలా మంది నాయకులు మొన్నటిదాకా తిరగబడలే. ఆమె మీద గౌరవం కంటే కేసీఆర్ గారు కూతురుగా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే ఉద్దేశంగా చేస్తున్నారు. కానీ ఆమె కడుపు చించుకుంటుంది, కాళ్ళ మీద పడుతుంది ఖచ్చితంగా. ఆమె కాళ్ళ మీద కూడా పడుతుంది అంటున్నారు. 14 నుంచి 24 వరకు అధికారంలో, 23 వరకు అధికారంలో ఉన్నది ఎవరు, అందులో అనుభవించింది ఎవరు, ఏ రకంగా ఆమె మీద కూడా వస్తాయి కదా. ఇప్పుడు ఆమె అందులో లేకపోతే వేరు, అప్పటి నుంచి వెళ్ళగొట్టినట్టు వేరు. ఇప్పుడు రమ్యారావు ఉన్నది, కేసీఆర్ గారు అన్న కూతురు. ఆమె రకరకాల ఆరోపణలు చేసింది. ఎక్కడున్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఏ రకంగా ఆమెకు పలుకుబడలేకుండా ఉన్నది. అంటే తాము ఏదైతే నడిచిన దారిలో కొన్ని ముళ్ళు ఉండొచ్చు, తీసేసుకుంటూ పోవాలి. కానీ ముళ్ళునే అని ఇప్పుడు చెప్పి ముళ్ళుని తొక్కుకుంటూ పోతే ఆమెకే నష్టం. నా ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ నే నష్టపరిచే ప్రయత్నం చేస్తుంది. దానికి తీయటానికి జవాబులు ఇప్పుడు మొన్నటిదాకా ఊరుకున్న వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ప్రతి దగ్గర పోయి ఎమ్మెల్యేను వాళ్ళు టార్గెట్ చేసి తిడితే ఏమైంది? గతంలో షర్మిల గారు కూడా ఇదే చేశారు. అప్పటి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుంటే షర్మిల గారు కూడా తెలంగాణలో అదే అనుభవం ఎదురైంది. ఇట్లా తెలంగాణ బిడ్డగా వచ్చి వాళ్ళ ఈమె, కానీ ఆమెకు కూడా అదే అనుభవం ఎదురవుతుంటున్నాను నేనైతే. అది అనవసరంగా 2029 దాకా కొనసాగడం కష్టమే ఇట్లాంటి రాజకీయాలలో. కేసీఆర్ గారు మాట్లాడతలేరంటే 2028 తర్వాత మాట్లాడుతారు. ఆయన మంచోడు అంటారు, ఆయన అన్న మంచోడు అంటారు, ఆమె అన్న మంచోడు అంటది. మళ్ళీ ఇక్కడికి వచ్చే కన్నా మరి మిగతా వాళ్ళందరికీ చెడ్డోళ్ళు ఎట్లా అవుతున్నారు? అందరూ నా కుటుంబ వారసత్వంగా తెలంగాణ ప్రజల సొమ్మును నలుగురు దోచుకున్న సమస్య లేదంటున్నాను నేను. అందరూ కూడా కేసీఆర్ గారు ధృతరాష్ట్రుడు కాదు కదా కళ్ళు మూసుకునడానికి. ధృతరాష్ట్రుడు అయితే అంతకన్నా అధ్వానం ఇంకోటి ఏంది? కౌరవ సేన చేసినట్టు అవుతుంది. కనుక సమస్య లేదు. తండ్రి మంచోడు, అన్న మంచోడు, వీళ్ళందరూ చెడ్డోళ్ళు అనేది ముచ్చట కాదు. తాను కూడా అందులో భాగస్సు. తిలా పాపం తలా పిడికాడు. కనుక అది అర్థం చేసుకుంటే ప్రజలు ఆదరిస్తారా, ప్రజలు తిరస్కరిస్తే ఆమెకి తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత 11వ తారీఖున ముగిసింది. దానికి సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది, కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్లో మనం చూసుకుంటే ప్రధానంగా పోలింగ్ 84% నమోదైంది. ఇక కౌంటింగ్ విషయానికి వస్తే అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దాదాపు ఏదైతే
2425 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టోటల్ ఓవరాల్గా మొదటి విడతలో 4230 సర్పంచ్ స్థానాలకు గాను 2425 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే, ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అక్కడ 1168 స్థానాలను గెలుచుకొనింది. ఇక అక్కడ ఉన్నటువంటి బీజేపీ 189 స్థానాలకే పరిమితమైంది. టోటల్ ఓవరాల్గా చూసుకుంటే మొదటి విడత పోలింగ్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 57.32% సర్పంచ్ స్థానాలు లభించాయి. ఇక టోటల్ ఏకగ్రీవాలతో కూడా కలుపుకుంటే 60% కాంగ్రెస్ పార్టీకి సీట్లు దక్కాయి. ఇక బారాసాకు 27.6% సీట్లు. ఇక బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది, 4.5%కే పరిమితమైనటువంటి పరిస్థితి ఇది. ఇక రెండో విడత పోలింగ్ రేపటి రోజున 14వ తేదీన ప్రారంభం కానుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఈసీ ఇప్పటికే పూర్తి చేసింది. ఎలా చూడొచ్చు అంటారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి? కనీసం ఇప్పుడు వాళ్ళ లెక్కలు కొంత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న వచ్చిన లెక్కలు కొంచెం తప్పు కావచ్చు, కానీ నిన్న కూడా మేము ఎన్నికల నిఘా తరఫున మొత్తం రాష్ట్రాన్ని తిరుగుతున్నాను. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తిరిగాను. నేను చూస్తే ఓట్ల అంగడిలో ప్రజలు ఆగమవుతున్నారు అంటున్నాడు. అసలు సంగతి పోతుంది. అసలు పరిపాలన ఏమిటి, పరిపాలన ఎట్లా ఉండాలి, ఆ పథకాలు ఏమిటి, సంక్షేమ పథకాలు ఏంటి, అభివృద్ధి ఏమిటి, ఇవన్నీ పోయినాయి. ఎవరు నిన్న చూస్తుంటే మాకైతే మేము 4 మంచి మాటలు చెప్పడానికి కూడా వాళ్ళు ఓపిక పడతలేరు అంటున్నారు. ఓట్లు పోతాయట వాళ్ళకు. మేము చాలా బలవంతంగా మంచి చెడు మా మీద గౌరవంతో నిలబడ్డారు ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు, కానీ చాలా ఊళ్ళలో చూసింది మనకు కావాల్సింది మనకు అనిపిస్తుంది ఏంటంటే, వాళ్ళకి ఎంతసేపు 7 రోజుల టైంలో ఒక ఊళ్ళో 2000 3000 ఓట్లు ఉంటే ఆ ఓట్ల కోసం ఓట్ల వేటలో అసలు ఒక్కటికి 10 సార్లు తిరుగుతున్నారు కదా. నేను చూపెడతాను మీకు. అంటే వీళ్ళు ఎంత అధ్వాన ప్రచారం జరుగుతుందని అంటే, మీరు ఇప్పుడు ఈ పార్టీ ఎన్నికలు మన కావు కానీ ఏ పార్టీ అనేది తెలుస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళు కండువాలు వేసుకొని తిరుగుతున్నారు, కండువాలు వేసుకొని చూసుకున్నారు. కానీ వాళ్ళు ప్రింటింగ్ అంటే మన ప్రింటింగ్ మెటీరియల్ చూసుకుంటే మీకు 100 కాపీలు 200 కాపీలు 50 కాపీలు కొట్టించినట్టు రాస్తున్నారు. అంటే ఏమన్నట్టు ఇవి? ఇప్పుడు మనకు చూడండి, 50 కాపీలు 200 కాపీలు మొత్తమంతా నా దగ్గరనే ఇప్పుడు 10-20 ఉన్నాయి. అంటే కనీసం ఒక్కొక్క ప్రచార సామాగ్రి చూసుకుంటే ఎందుకు వాళ్ళ కుసురుతున్న అర్థమవుతలేదు. కానీ అసలు ప్రచారం ఏంటంటే డబ్బులు పంపకమే. చెప్పారండి, మా ఇంటికి డబ్బులు రాలేదు సార్, రేపు ఎలక్షన్స్ మధ్యాహ్నం వరకు మేము చూసాము. ఇది మధ్యాహ్నం 1 గంటకు ప్రచార సమాప్తి కనుక ఆ లోపే మేము ఊళ్ళని తిరుగుతూ చూస్తే మనకు స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే ఇందులో డబ్బు మద్యం ఏరులై పారుతున్నది. ఇక్కడ గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది? ప్రజలు ఓడిపోతున్నారు, నాయకులు పార్టీలు గెలుస్తున్నాయి అంటున్నారు. ఇంకానే మీరు మొత్తం చూసుకుంటే 60% కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. మిగతా 40% ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్, బీజేపీ కలిపి 40% గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ అంటే కొంత ఏకగ్రీవాలను కలపాల్సిన అవసరం లేదు. ఏకగ్రీవం అంటే ఏ పార్టీ లెక్కనే మరి కనుక 57% 55% అయితే గట్టిగా గ్యారంటీ. అందులో కూడా కొన్ని ఉంటాయి, ఎందుకంటే ఏకగ్రీవాలలో కూడా ఆ ఏ పార్టీ సానుభూతి పరుడు అనే ముచ్చట వస్తుంది కనుక అందులో కొంచెం చెప్పలేం. కానీ ఏదైనా సరే ఈ ఎన్నికలు ఫెయిర్ గా జరుగుతలేవు. ఈ ఎన్నికల్లో పూర్తిగా ధనబలము, కండబలము, అర్థబలము, అంగబలం అన్ని పనికొస్తున్నాయి. ప్రజలు కూడా అసలు సమస్యలు పక్కన పెట్టి ఓట్ల అంగడిలో ఆగమవుతున్నారు అంటున్నాడు. ఎన్నికల్లో ప్రజలే గెలవాలి. రేపటి ఎన్నికల సందర్భంగా కూడా మనం ఓటర్లకు విజ్ఞప్తి చేద్దాం. ఊరికి ఉపకారాన్ని ఎన్నుకోండి, మంచివాడిని ఎన్నుకోండి, పార్టీ చూడకండి, ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడని చూడండి అని కాళోజీ నారాయణరావు గారి సూక్తిని జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే ఒక మాట చెప్తాను మనస్వరం ఏంటంటే, ఇప్పుడు మన ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అది స్థానిక ప్రభుత్వం, పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు మన డబ్బులతో, మన పన్నుల డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ ఒక్క విషయం ప్రజలు అర్థం చేసుకుంటే మన ట్యాక్స్ పేయర్స్ మనీ అది ఇవన్నీ కూడా మనం ఓటు వేయకుండా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. పంచాయతీ మెంబర్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ మెంబర్ దాకా వేస్తున్నాం మనం. అట్లాగే మన డబ్బులతోనే కదా ప్రభుత్వాలు నడిచేది. వాళ్ళ వరాలు ఇస్తే తీసుకునే భిక్షగాలులా, వాళ్ళేమో దేవతలు ఇచ్చే వరాలు ఇచ్చే దేవతలుగా, దేవుళ్ళుగా మనం చూస్తున్నాం. ఇది కరెక్ట్ గా ప్రజలు అర్థం చేసుకోవాలి. డబ్బు మనదే, ఓటు మనదే కనుక ఓటు మన గౌరవం, ఓటు మన హక్కు. మనం ఖచ్చితంగా మంచిగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. రేపటి విడత ఎన్నికల్లో ఏ పార్టీ మన సమస్య కాదు, ఏ పార్టీ వాడు ఎంత ఊరికి మంచి చేసేవాడేవాడు వాళ్ళని గెలిపించుకుంటే మంచిదని అంటున్నాడు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసులో ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇక సిట్ కూడా విచారణ మరోసారి ఊపందుకుంది. ఈసారి స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్ఐబి మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రధానంగా ప్రభాకర్ రావు వినియోగించిన ఐక్లౌడ్ జిమెయిల్ ఖాతాల కేంద్రంగా సిట్ విచారణ సాగుతుంది. ప్రభాకర్ రావుకు 5 ఐక్లౌడ్ ఖాతాలు, మరో 5 జిమెయిల్ అకౌంట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సిట్ గుర్తించింది. సిట్ ఎదుట లొంగిపోయారు. 19 వరకు ప్రభాకర్ రావు కస్టడీలోనే కొనసాగబోతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి?
మనోజ్ మనకి మొన్న సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల ఇది మన లొంగిపోమని ఆదేశాలు ఇవ్వడం వల్ల లొంగిపోయారు. ఫిజికల్ హరాస్మెంట్ కూడా ఉండొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించకండి, ఆయన దగ్గర ఏమైనా సంవత్సరాలు సేకరించాలని చెప్పి. ఆయన ఇచ్చిన పాస్వర్డ్స్ కూడా 2 చూస్తే అవంతా డిస్ట్రాయ్ చేసినట్టుంది. ఆ ఫోన్లు తెస్తే డిస్ట్రాయ్ చేసినట్టుంది. అంటే దాని మీద కుछ కాలా హై. ఖచ్చితంగా ఈ స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించారు, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించారు. దాంతోని ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరే కలిసి ఈ చాలా ఆఖరికి అల్లుడు బిడ్డ నిన్న చూసాం కదా, కవిత కూడా తన భర్త ఫోన్ కూడా మనకు ట్యాప్ అయిందని చెప్తున్నారు. గతంలో ఈటల రాజేందర్ గారు, అట్లానే మనకు రఘునందన్ రావు గారు, ఇట్లా చాలా మంది బీజేపీ నాయకులు కానీ అంతకుముందు కాంగ్రెస్ నాయకులు, ఆఖరికి హరీష్ రావుది కూడా ట్యాప్ అయింది అని అంటున్నారు. అంటే దీనికి ఆధారాలు ఏమిటి? సిట్ మాత్రం ఇప్పుడు పనిచేస్తుంది. సిట్ కాదు, సిట్ లో ఇప్పటికి కూడా ప్రాథమిక విచారణ జరుగుతున్నాయి. వరకంగా చెప్పాలంటే అందరినీ విచారణ చేసిన తర్వాత A1 ఎవరు, A2 ఎవరు, ఎవరు జప్తు చేశారు అనేది రావాల్సి ఉన్నది ఇంకా కూడా. కానీ ఇది ఒక బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయింది. టెలిఫోన్ టాపింగ్ జరిగిన మాట వాస్తవం. లీగల్ గా జరిగింది ఎంత, ఇల్లీగల్ గా జరిగింది ఎంత. టెలిఫోన్ టాపింగ్ అనేది ఇవాళ కొత్త కాదు మనకి. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నాడంటే ఏ ప్రభుత్వంలో అయినా టెలిఫోన్ టాపింగ్ ఉంటది. కాకపోతే సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, మత తీవ్రవాదం కావచ్చు, వామపక్ష తీవ్రవాదం కావచ్చు, ఇట్లాంటి సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ సమాచారం రావాలంటే కొందరు ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేయక తప్పదు. ఇది ఒకటే కాదు, రామాయణ కాలం నుంచి కూడా రాముడు తన గూఢచారులను పంపితే కదా మొత్తం చాకలి ఆయన ఏమనుకుంటున్నాడు తన భార్య గురించి తెలుసుకొని విడిచిపెట్టారు కదా. అది మంచిగా చేయడం తర్వాత సంగతి. అంటే రామాయణ కాలం నుంచి మన గూఢచర్య ఉంది. అంతకుముందు ఆ తర్వాత మహాభారతంలో గూఢచర్య ఉంది. అట్లా కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో గూఢచర్యం లేకుండా ఏముండదు. కానీ ఎప్పుడైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో, అది ఆధునిక కాలంలో టెలిఫోన్ ట్యాపింగ్ లో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నాడు. కేంద్రానికి వీళ్ళకి నెంబర్లు పంపారు కొన్ని. ఆ నెంబర్లు ఎంతవరకు తీవ్రవాదులు ఎట్లా పరిశీలించకుండానే హోంశాఖ పర్మిషన్ ఇచ్చేసిందా? ఉదాహరణకు హరీష్ రావు నెంబర్ ఇచ్చినారు, లేకపోతే కవిత భర్త నెంబర్ ఇచ్చినారు అనుకోండి. ఈయన తీవ్రవాద ఎట్లా, ఈ నెంబర్ ఎవరిది అని తెలుసుకోకుండా ఎట్లా పర్మిషన్ ఇస్తారు? అంటే ఏంది, పర్మిషన్ ఇచ్చిన నెంబర్ కొన్ని, పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా వీళ్ళు ట్యాప్ చేసినవి వేరు. అందుకని అన్నగా స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించి ఏం చేశానంటే వాళ్ళు కొంత వెసులుబాటు ఇస్తే గవర్నమెంట్, వీళ్ళు అంతకు మించి మన సెలబ్రిటీస్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రకరకాల బిజినెస్ అకౌంట్స్ ఉన్న వాళ్ళని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేశారు నాకు అర్థం. కనుక ప్రభాకర్ రావు ఉన్నాడా, ఎవరున్నారు, అసలు బిగ్ బాస్ ఎవరు అనే మాట కూడా వస్తుంది. నేనన్నా ఆ మౌఖిక ఆదేశాలు ఎప్పుడు చెల్లవు. మౌఖిక ఆదేశాలు ఇచ్చిండు కేసీఆర్ మాకు చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు అంటే ఎక్కడ చెల్లదు. దానికి ఆధారాలు ఉండవు, ఫోన్లో కూడా ఆధారాలు ఉండవు. కనుక అట్లా చూసుకుంటే అధికారులే జైలుకు పోతారు ఇప్పుడు. అందుకని ప్రభాకర్ రావు గారు మొత్తం నోరు విప్పాలి. ఇప్పటిదాకా అన్ని డిస్కులు, మన హార్డ్వేర్ డిస్కులు ధ్వంసం చేసిన సందర్భం చూసినాం. ఇందులో తిరుపతి అన్న, రాధాకృష్ణరావు, ప్రభాకర్ రావు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి కొందరు బెయిల్ మీద ఉన్నారు, కొందరు ఇప్పుడు జైలుకు పోతున్నారు. వీళ్ళందరి పరిస్థితి చూస్తే అసలు సంగతి కొండని దవ్వి ఎలకనన్నా పట్టరా నాకు అర్థం కాదండి. అంటే ఈ 2 ఏళ్లుగా కేవలం రాజకీయంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఒకటే కాదు టెలిఫోన్ ట్యాపింగ్, గొర్రెల కుంభకోణం, 2 వెటర్నరీ డాక్టర్లు సస్పెండ్ చేశారు గొర్రెల కుంభకోణం. ఇంతవరకు గొర్రెల కుంభకోణంలో పెద్దలు ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండవది మనకి యాదాద్రి భద్రాద్రి మన విద్యుత్ కేంద్రాల మీద కూడా నివేదిక వచ్చి 8-9 నెలలు అవుతుంది. ఎందుకు 8-9 నెలల నుంచి మన నివేదిక బయటపెట్టలేరు? అంటే అందులో కేసీఆర్ కేటీఆర్ పేర్లు లేవని. అట్లానే కాళేశ్వరం నివేదికలు కూడా కేసీఆర్ కేటీఆర్ పేర్లు ఎక్కడ లేవు, అంతా ఆయన చేశారు అంటున్నారు, కానీ దానికి ఆధారాలు కనపడతలేవని చెప్పి 18 మంది అధికారుల మీద విజిలెన్స్ కమిషన్ కూడా కాళేశ్వరం కేసులో రిపోర్ట్ ఇచ్చింది. మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఇంకా కూడా? అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే రాజకీయంగా వాడుకుందామని చూస్తే ఇది డైల్యూట్ అవుతుంది కేసు. నిజంగానే ప్రజాధనం దుర్వినియోగమైంది. అది కాళేశ్వరంలో కావచ్చు, యాదాద్రి భద్రాద్రి విషయంలో కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, గొర్రెల కుంభకోణం విషయంలో కావచ్చు, ఆఖరికి ఈ కార్ రేసు విషయంలో కావచ్చు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి, పూర్తిగా గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాత్రం దీన్ని వాడుకుంటుంది. అసలు సారం దీంట్లో ఎవరికి శిక్ష వేయాలి ఏంటిది అనేది ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తలేదు అనిపిస్తుంది నాకైతే. ఇట్లా చేస్తే మాత్రం ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్నికలు వచ్చేదాకా, వచ్చే 2028 దాకా వాడుకుంటారు. దానిలో మన ఏమంటారు, కొండ దవ్వేది లేదు, ఎలకని పట్టేది లేదు అనిపిస్తుంది నాకైతే. రైట్. నెక్స్ట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్ తీసుకుందాం. ఇవాళ వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ప్రధాన అంశాలను చూస్తే టాప్ హెడ్లైన్లో నాలెడ్జ్ ఎకానమీ ఏ హబ్గా విశాఖ, పర్యాటక రంగానికే కాకుండా టెక్నాలజీకి విశాఖ కేంద్రంగా మారుతుంది, స్టార్టప్ కంపెనీలను భారీగా ప్రోత్సహిస్తాం, రాష్ట్రానికి డేటా సెంటర్లు రావడానికి గ్రీన్ ఎనర్జీ కారణం, ఏఐ డేటా హబ్గా విశాఖ, శాటిలైట్ సిటీగా శ్రీహరికోట, డ్రోన్ సిటీగా ఓర్వకల్లు, ఏరోస్పేస్ సిటీగా అనంతపురం, ఎలక్ట్రానిక్ సిటీగా తిరుపతి,
మేటెక్ జోన్ పార్కుగా విశాఖ, తొలి క్వాంటం కంప్యూటర్ కేంద్రంగా అమరావతి ఎదుగుతున్నాయనేసి కూడా సీఎం చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. నిన్నటి రోజున కాగ్నిజెట్ క్యాంపస్ భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, చిత్రంలో కాగ్నిజెంట్ అమెరికాస్ ప్రెసిడెంట్ సూర్యకుమార్, ఇండియా సీఎండి రాజేష్ వరియర్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్. ప్రధానంగా ఇమేజ్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. ఈనాడు టాప్ హెడ్లైన్లో దానికి సంబంధించినటువంటి వార్తని 25,000 ఉద్యోగాలు కల్పిస్తామంటూ సీఎం సమక్షంలో కాగ్నిజెంట్ సీఈఓ హామీ ఇచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? మంచి పని అంటున్నాను. ఎందుకంటే 25,000 ఉద్యోగాలని తక్కువేం కాదు ప్రైవేట్ కంపెనీలో. కనుక నిన్న కాగ్నిజెంట్ సంస్థ మన కార్యాలయాన్ని శంకుస్థాపన చేసింది. మంచి పని అంటున్నాను. అందరూ వెళ్ళారు. కానీ మోడీ నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి కూడా, వీళ్ళందరూ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు అంటున్నాను. అంటే మిగతావన్నీ దీన్ని ఒప్పుకుంటున్నాను, ఇది మంచిదే, కాదంటలేదు. కానీ ఇప్పటి చాలా సార్లు అప్పట్లో కేసీఆర్ ఉదరగొట్టిండ్రు, ఇది చేస్తా అది చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి 5 ఏళ్లలో చాలా ఇటువంటి ప్రకటనలు చేశారు. ఎంతవరకు సహకారమేని అని మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్లలో అటుపక్క ఇటుపక్క చాలా ప్రకటనలు అయితే వచ్చినాయి కదా. నేను హైదరాబాద్ డల్లా చేస్తాను, ఇంకేదో చేస్తాను. మీరు చూడండి, ఇటు రేవంత్ రెడ్డి భాష, నిన్న లోకేష్ భాష ఒకటే కనపడుతున్నా. ఏంటంటే మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు, పక్క దేశాలతోని, పక్క దేశ ప్రభుత్వాలతో, పక్క దేశ అభివృద్ధితో అంటున్నారు. అటువంటి అప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి కదా ఆచరణగా. ఇప్పుడు మనకు ఆలోచనలు ఘనంగా ఉండొచ్చు, సంకల్పం పెద్దగా ఉండొచ్చు. కనుక సంకల్ప బలం పూర్తి కావాలంటే, సంకల్ప బలం ఉంటే ఏదైనా జరుగుతుంది, కరెక్టే. దాని మనసుంటే మార్గం ఉంటది కదా. ఆ పనులు చేయమని కోరుతున్నాను. ఇది మంచిదే. నా ఉద్దేశం అంటే, ఇప్పుడు బాటన్న ప్లాన్ తిరుపతిని ఏం చేస్తాం, విశాఖపట్నం ఏం చేస్తాం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వికేంద్రీకరణ ఏం చేస్తామని ప్రణాళిక ప్రకటించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏమైతుందంటే శ్రీకారం చుడుతున్నారు. శ్రీకారం చుట్టిన దానికి మరో 3 ఏళ్ళు, ఇక్కడైనా అక్కడైనా 6 నెలల తేడాల మరొక 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు గవర్నమెంట్. 3 ఏళ్ళు కూడా కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ లో 3 ఏళ్ళు ఉంటారు, తెలంగాణలో 2.5 ఏళ్ళు. ఇంకా 6 నెలల ముందు ఎలక్షన్ మూల పడిపోతాం అందరం కూడా. కనుక ఇప్పుడు వాళ్ళు అనుకున్న ఏదైతే సంకల్పించిన కార్యక్రమాలు పూర్తి కావాలంటే పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే పనిచేయడం మొదలు పెట్టాలి. అన్నిటికంటే కొత్త టార్గెట్లు పెట్టుకోకండి, పాత టార్గెట్ పూర్తి చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పాత టార్గెట్ ఏంటిది? పోలవరం పూర్తి చేయడం. అది 12 ఏళ్ళు అయితే తెలంగాణ విడిపోయి, ఆంధ్రప్రదేశ్ విడిపోయి. అట్లాగే మనకు అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో కట్టుకోవడం, అట్లాగే రామాయపట్నం పోర్టు, దుగ్గరాజపట్నం పోర్టు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం. కడప ఉక్కు కర్మాగారం సంగతి అందరూ మర్చిపోయినారు. కనుక పాత మరి ఏదైతే విభజన హామీలలో ఒక్క సాధ్యం కానిది, అసాధ్యమైన మాట మాత్రం ఒకటి, ప్రత్యేక హోదా. దాని అందరూ మర్చిపోయినా, వద్దు కూడా, అది అవసరం లేదు, ఆ చర్చ అవసరం లేదు. కానీ మిగతావన్నీ ఏం సంగతి? అసలు విడిచిపెట్టి ఇప్పుడు ఏదో మొత్తం మీద అరచేతిలో స్వర్గం చూపెడితే 3 ఏళ్ల తర్వాత ఏం సహకారం కాకపోతే వీళ్ళకే నష్టం కదా అంటున్నారు. గతంలో జరిగింది అదే. ఇప్పుడు కూడా హైప్ క్రియేట్ చేయకండి, వచ్చిన వాడిని మనం అపనిద్దాం. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో కాగ్నిజెంట్ పరిశ్రమ శంకుస్థాపన అయింది. ఇవాళ అది పూర్తి స్థాయిలో వచ్చి ఉద్యోగ కల్పన జరిగింది అనుకోండి, అప్పుడు మంచిది అంటున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టారు. ఇప్పటిదాకా 1,00,000 ఉద్యోగులు కూడా ఇవ్వలేదు అని ఒక ఆరోపణ ఉంది ప్రభుత్వం మీద. దాదాపు 20 నెలలు గడిచింది. మరి 20 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు అంటే, ఈ ఉన్న 3 ఏళ్లలో ఎన్ని లక్షల ఉద్యోగాలు? 18-19 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కనుక ప్రభుత్వం రాలే. చంద్రబాబు నాయుడు గారు మంచి పని ఏంటంటే, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రాలే. అది రమ్మారు కూడా. బీహార్లో చూసినాం కదా, బీహార్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం అని అంటే ఏమైంది చూసినాం మనం. తేజస్వి యాదవ్ ఎట్లా ఘోరంగా ఓడిపోయాడు. ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అనలే కానీ 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే మరి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగం. ఇప్పుడైతే ఉన్నది, ఇప్పుడు 3 సంవత్సరాలే ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అనుకోండి, ఇంకా 6, ప్రతి సంవత్సరం 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు, ఎట్లా చేస్తారు? కాగ్నిజెంట్ లాంటి పెద్ద పరిశ్రమ వచ్చినప్పుడు 25,000 ఉద్యోగాలను ఫిక్స్ అంటున్నారు వాళ్ళు. కనుక ఇవి ఎట్లా టార్గెట్ పూర్తి చేస్తారు? అనవసరంగా ప్రజల్లో ఆశలు రేపకండి. ఆశలు భంగం అయితే తప్పనిసరి మళ్ళీ వాళ్ళు కూడా తిరగబడతారని వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది అంటున్నారు. రైట్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మరో వార్తను చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంధ క్రికెట్ కరుణ్ కుమార్కి చెక్ అందజేస్తున్నటువంటి దృశ్యాన్ని ఇమేజ్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. అంధ క్రికెటర్లకు అండగా నిలవాలంటున్నారు. ఎవరైతే విజయం సాధించారో అంధ క్రికెటర్లకి పవన్ కళ్యాణ్ విజయం సాధించినటువంటి ఒక్కో ప్లేయర్కి 5 లక్షలు, అలాగే ట్రైనర్స్కి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రధానంగా ఇక్కడ చూస్తున్న ఇమేజ్ క్లిప్పింగ్, మహిళల అంధ క్రికెట్ జట్టు సభ్యులకు దాదాపు సొంత సొమ్ముని 84 లక్షల రూపాయలు బహుకరించారు పవన్ కళ్యాణ్. తన సొంత డబ్బుని ప్రధానంగా మనం ఈ ఇమేజ్ క్లిప్పింగ్ హైలైట్ అవుతుంది ఈ నెలలో. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? కదా, ఇంత క్రికెటర్ వాళ్ళు అంధ క్రికెటర్ అంటే ఎప్పుడైతే దివ్యాంగులకు ఒక అంగం సరిగ్గా లేకపోతే ఇంకో అంగం బాగా పనిచేస్తుంది.
చెవిటి వాళ్ళకి కళ్ళు బాగా పనిచేస్తాయి, కళ్ళు లేని వాళ్ళకి గుడ్డి వాళ్ళకేమో చెవులు బాగా పనిచేస్తాయట. అట్లా అంత్య క్రికెటర్లు ఇవాళ అద్భుతంగా రాణిస్తున్న సందర్భంలో మన పవన్ కళ్యాణ్ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బుతోనే, ప్రభుత్వం కాదు, 85 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి వాళ్ళకి ప్రోత్సాహం కూడా మంచిది అంటున్నారు. క్రీడా ప్రసక్తి వచ్చింది కనుక ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన విషయం మొదటిది ఒకటి వేరే ఉంది. హెడ్లైన్స్ ఇవాళ మెస్సీ మనకు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. సాయంత్రం ఇవాళ రేవంత్ రెడ్డి మెస్సీ టీంల మధ్యన ఒక మంచి సుహృద్భావ, ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతుంది. పెద్ద ఈవెంట్, 3 గంటల ఈవెంట్ లో గంట సేపు ఉంటారు ఆయన. మరి ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడుగా ఆయన అసలు మెస్సీ మానియా నడుస్తుంది ఇప్పుడు. దాని గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని క్రీడా సమస్య వచ్చింది కనుక అది కూడా ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సాయంత్రం వస్తారు, కలకత్తా నుంచి డైరెక్ట్ గా ఇండియాకు నేను ఇవాళ పొద్దున వస్తారు. సాయంత్రానికి మన లాల్బాగ్ మన ఉప్పల్ స్టేడియంలో పెద్ద మ్యాచ్ జరగబోతుంది. విచిత్రం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఈ స్వయంగా ఆ మెస్సీతో ఆడబోతున్నారు. మెస్సీతోని ఒక ఫోటో దిగానంటే సుమారు 9,90,000 అవుతున్నాయి. ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇది పూర్తిగా మన ఈ ఈవెంటే, మన ప్రైవేట్ ఈవెంటే. కానీ మన ముఖ్యమంత్రి ఆడుతున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఒకటి. దాంతో పాటు వాళ్ళు రాహుల్ గాంధీ కూడా మ్యాచ్ చూడడానికి వస్తున్నారట. ఇవన్నీ కొంచెం విశేషాలు పెద్దవి. మెస్సీ గురించి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు మనం. ఆయన పలుకుబడి కానీ, ఆయన అనుభవం కానీ, మెలకువలు కానీ, ఆయన మొత్తం ఫుట్బాల్ ఆటగాళ్లలో ప్రప్రథమంగా నిలిచిండు. రైట్. అదే బండారు రామ్మోహన్ రావు గారు, ఆ వార్తకు సంబంధించినటువంటి మీరు చెప్తున్న విధంగా మనం స్పోర్ట్స్ పేజ్ తీసుకున్నాం. ఇవాళ పడిపోదాం మెస్సీ మాయలో, నేడు కోల్కతా హైదరాబాద్లో సందడి, రేపు ముంబైకి, ఎల్లుండి ఢిల్లీ. తెలంగాణ సీఎం రేవంత్తో ఫ్రెండ్లీ మ్యాచ్ మనం చూస్తున్నాం. లియోనల్ మెస్సీ ఫుట్బాల్ ప్రపంచంలో ఓ సంచలనం, కోట్లాది ప్రేక్షకుల ఆరాధ్య దైవం. మైదానంలో చిరుతలా పరిగెత్తుతూ తనకు మాత్రమే సాధ్యమనిపించే అసాధారణ డ్రబ్లింగ్తో బంతిని తన ఆధీనంలోకి తీసుకుంటూ గోల్ పోస్ట్పై చేసే దాడిని ఎలా వర్ణించగలం? ఇప్పటిదాకా టీవీల్లో కళ్ళు అప్పగించి చూసిన అతడి విన్యాసాలను భారత ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఇవాళ హైదరాబాద్లో తిలకించబోతున్నారు. ఈ వార్తకు సంబంధించినటువంటి వార్తను మనం స్పోర్ట్స్ పేజీలో ప్రధానంగా చూస్తున్నాం. ఆ వార్త హైలైట్ అవుతుంది. ఇక చూస్తున్నాం, నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోకి హాజరు కానున్న రాహుల్ గాంధీ. దాదాపు 2,500 మంది పోలీసులతో భారీ భద్రత. టికెట్ లేకుంటే నో ఎంట్రీ. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కు ఎంపిక. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా గుర్తింపు. 7,665 కోట్ల ఆస్తిపరుడు. ప్రతిష్టాత్మక బాలన్ డివోర్ అవార్డు 8 సార్లు అందుకున్నారు ఫుట్బాల్ ప్లేయర్. ప్రధానంగా ఈ వార్త మనకు హైలైట్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు స్పోర్ట్స్ సంబంధించినటువంటి మెస్సీ ఇవాళ 7 గంటలకి ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్కి రాహుల్ గాంధీ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడబోతున్నారు. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? ఖచ్చితంగా మంచిది అండి, మన క్రీడాకారులకు ప్రోత్సహించేది. ముఖ్యంగా ఆటలంటే కేవలం క్రికెటే అనే మానియా నుంచి బయటపడాలి. అది బయటపడుతున్నారు చాలా మంది. మనకు మెస్సీ రావడంతో మన ఇండియాలో శుభపరిణామం ఏంటంటే కబడ్డీ, ఖోఖో, హాకీ ఇవన్నీ పోయినాయి. ఆఖరికి ఫుట్బాల్, వాలీబాల్ అన్ని పోయినాయి. కేవలం క్రికెట్ అంటే ఆట అంటే క్రికెట్ అనే పరిస్థితి అయింది. దాన్ని మించి ఇవాళ మెస్సీ మానియా మొత్తం దేశమంతా ఆక్రమించింది. ఒక రకం చెప్పాలంటే మంచిది రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాడు. ఎందుకంటే అసలు కేరళ కూడా చాలా పెద్ద ప్రయత్నం చేసింది మనం. కేరళ అయితే అసలు ఈవెంట్ కంటే ముందే ఇండియాకు వస్తున్నాడు అనగానే అన్ని రకాల ప్రయత్నం చేసింది. కేరళ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయింది. అట్లాగే కలకత్తా మాత్రం ఒకటి ఆయన విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు. ఆయన విగ్రహమే మన బాల్ పట్టుకున్న విగ్రహాన్ని స్వయంగా ఆయనే ఆవిష్కరించుకోబోతున్నారు. కలకత్తా కాగానే ఇక్కడికి వచ్చేస్తారు. మనకు ఈ మ్యాచ్ లో ఇంకొకటి చూడాలి మనం ఏంటంటే, మన ముఖ్యమంత్రి ఆడడం, దాంతోపాటు దానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మనకు తాను నేర్చుకునే మన మ్యాచ్లు ఆడుకుంటూ చేస్తున్నారు. ఒక 10 నిమిషాలు ఆడినా 20 నిమిషాలు ఆడినా ఒక ఫోటో దిగడానికే 10 లక్షల రూపాయలు ఖర్చు చేసే ఈవెంట్ లో ఇది మంచిది అంట. దీనిలో రెండో కోణం కూడా కనపడుతున్నారు. సింగరేణి వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేశారు. మరి మరొక ఈ కార్ రేస్ లాగా ఇది కూడా మన ముందరకు వస్తుందా? ఒకనాడు హెచ్ఎండిఏ ఖర్చు పెడితే 55 కోట్లు ఖర్చు పెడితేనే పెద్ద విమర్శలు వచ్చినాయి కదా. మరి దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి? ఎందుకంటే అంత ప్రపంచ ఆటగాడు, అంత పోటీ కమర్షియల్ ఆటగాడు, ఏదో సేవాభావంతో వస్తున్నాడు. ఆయన డబ్బు సంపాదించుకోవడానికి వస్తున్నాడు. 7,500 కోట్లని కొందరు అంటున్నారు, 15,000 కోట్లని కొందరు అంటున్నారు. మరి ప్రభుత్వము ముఖ్యంగా సింగరేణి కాలేజ్ శ్రమ చేసి వాళ్ళు మన గనుల్లో దిగి ప్రాణాలు తెగించి చేసిన ఆ డబ్బును మరి ఇటువంటి వీటి మీద పెట్టడం కరెక్టా కాదా అనే విమర్శ కూడా ఒకటి వస్తున్నది స్పష్టంగా. దాన్ని కూడా మనం ప్రస్తావించాలి. ఒక శిఖరం పక్కన లోయ ఉంటుంది. శిఖరం ఎక్కడానికి లోయ నుంచి ఎక్కుతాం, కానీ పడిపోతే లోయలో పడిపోతాం కదా.
అందుకని మరి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఈ కార్ రేసు పనికిరాంది అని రెండోసారి మూడోసారి రద్దు చేసి ఇప్పుడు దాదాపు 20 కోట్లు 10 కోట్లు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వస్తే ఈ గవర్నమెంట్ కడుతుంది కదా ఫైన్. మరి ఈ కార్ రేస్ మంచిది కానప్పుడు మరి ఇది ఒక కమర్షియల్ ఆటగాన్ని తీసుకొచ్చుకొని ఎట్లా మంచిది అనేది నిరూపించాలి. దీనివల్ల క్రీడలు నేను మొదటి పాజిటివ్ చెప్పాను కదా, క్రీడలు అభివృద్ధి చెందితే ముఖ్యంగా ఫుట్బాల్ లాంటి క్రీడకు మంచి ఆదరణ లభిస్తుంది. చాలా మంది మెస్సీ అభిమానులు కనీసం మన గడ్డ మీద ఆడుతున్నాడు, ఇప్పుడైనా టీవీలో చూడాల్సింది మనం ఆడుతున్నాడని దాదాపు ఇప్పటికి 20,000 టికెట్లు అమ్ముడు పోయాయి. అది కూడా ఇంకో 20,000 టికెట్లు అమ్మారు. మొత్తం 40,000 కెపాసిటీ అది స్టేడియం. మరి 40,000 కెపాసిటీలో 20,000 అమ్ముడు పోయిన ఇంత ప్రతిష్టాత్మక మ్యాచ్ కంటే మిగతా 20,000 ఏం చేస్తారంటే పాసులు ఇస్తారట. ఎంత దుర్మార్గం, సగం అమ్ముకుంటున్నారు, సగమేమో పాసులు ఇస్తున్నారు. పాసులు కూడా అమ్ముకుంటారు కొందరు అయితే అట్లా. కనుక ఈ అవినీతి హెచ్సిఏ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికి కూడా, మనం కూడా చూసినాం మనం. కనుక ఈ క్రీడ పేరు మీద ఏమైనా అవినీతి జరుగుతుందా? ఈ క్రీడ పేరు మీద మరి 19,000 పాసులు ఇస్తున్నారంటే పాసులలో ఎంత గందరగోళం జరుగుతుంది, మరి ఎవరు వెరికిస్తున్నారు? ప్రెస్ మీడియా వాళ్ళకి ఎట్లా ఇస్తారు, కానీ మిగతా వాళ్ళు 19,000 అయితే ఉండరు కదా. కనీసం ఒక 10% 20% పాసులు ఇవ్వాలి, మిగతా అన్ని ప్రజలకు మనకు రేట్లకు అమ్ముకుంటే అది కరెక్ట్. కానీ అది విడిచిపెట్టి వాళ్ళ సగం కంటే ఎక్కువ, దాదాపు సగం 49% పాసులకు అమ్ముకుంటున్నారంటే, పాసులు ఇస్తున్నారంటే ఇది సరైనది కాదు. ఇందులో కొంత అవినీతి ఉండే అవకాశం ఉంటే దాని మీద విచారణ జరగాలి. రెండోది ఏంటంటే మంచి శుభంలో అశుభం ఏంటంటే, శుభాన్ని తీసుకొచ్చిన దానిలో మనకి ఈ సింగరేణి కాంగ్రెస్ వారు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు దీని మీద, ఈ ఈవెంట్ మీద అనేది కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. దీనివల్ల ప్రమోషన్ వస్తుంది కాదంటే నేను, కానీ మనమే ఒక సింగరేణి కాలేజ్ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఎట్లా ఖర్చు పెడుతున్నాం, ప్రభుత్వ పరంగానే కదా, ఇప్పుడు ఒక కార్పొరేషన్ కదా, సింగరేణి కార్పొరేషన్ కదా, మరి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే దాని మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంది. సింగరేణిలో మన ఒక్కటే వాటా లేదు. 51% రాష్ట్ర ప్రభుత్వానికి, 49% కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రం కూడా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మంచిది, మొత్తం ఇది ఈవెంట్ మంచిది. ఫుట్బాల్ ఆటకు మంచి ప్రాచుర్యం లభించే, మన ప్రచారం లభించే అవకాశం ఉంటుంది. క్రీడాకారులు ఫుట్బాల్ ఆడితే మంచిది అనే ఒక దేశంలో ఒక మాన్యం మాత్రం పెరిగింది. రైట్. నెక్స్ట్, కేంద్ర మంత్రివర్గకి సంబంధించినటువంటి నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆ వార్తకు సంబంధించినటువంటి మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఒకే గొడుగు కిందకు ఉన్నత విద్య, వికసిత భారత్ శిక్షా అధిక్షన్ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద చాలామంది అక్కడ ఉన్నటువంటి కూలీలు పనిచేస్తుంటారు. దాదాపు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళకి పని దినాలు కల్పిస్తుంటారు. దాదాపు ఏదైతే 100 రోజుల పని దినాలు కల్పిస్తారో ఒక సంవత్సరంలో వాళ్ళకి, ఇప్పుడు దాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా పేరు మార్చేశారు. ప్రధానంగా పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా నామకరణం చేస్తూ కేంద్ర కేబినెట్ నిన్నటి రోజున కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద పని దినాలను కూడా 125 రోజులు పెంచింది. రోజువారీ కనీస వేతనాన్ని కూడా 240 రూపాయలకి సవరిస్తూ కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే జనగణనకు 11,718 కోట్లు కూడా కేటాయించింది. కొబ్బరికి మద్దతు ధర కూడా ప్రకటించారు. ప్రధానంగా విద్యకు సంబంధించినటువంటి ఒకే గొడుగు కిందకు విద్యను కూడా తీసుకొస్తూ కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తలకు సంబంధించి? 5-6 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విద్య గురించి మాట్లాడితే, జాతీయ విద్యా విధానం బిల్లు చట్టమై 2020, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 2020 నుంచి 25 ఏళ్ళు ఏం చేసిందని సమస్య వస్తుంది. అంటే 5 ఏళ్ళుగా ఇప్పటిదాకా మనకు మన 5+5 తర్వాత 2+3 మొత్తం డిగ్రీ వరకు 15 ఏళ్లలో ఈ రకంగా ఉండే. కనుక కింది స్థాయిలో ఎప్పుడైతే ఏదైతే మనకు పూర్వ ప్రాథమిక విద్యా తరగతి ప్రారంభించడం చేయమన్నారు, ఇప్పటిదాకా మనకు అదే చాలా రాష్ట్రాలు దానికి ఆశాయీకరణ అని చెప్పి పక్కన పెట్టి కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. 10+2 విద్యా విధానం కలిపేసి మనకు కొత్త లెక్కలు వచ్చినాయి కదా, దాని ప్రకారం చేస్తే మంచిది. మూల్యాంకన విధానంలో చాలా మార్పులు వచ్చినాయి, మంచిది. 2020 జాతీయ విద్యా విధానం స్వాగతిస్తున్నాను. అది చేయాల్సిన అవసరం ఉంది. కనుక వచ్చే సంవత్సరం నుంచి మార్పులు ప్రారంభిస్తామన్నారు, మంచిది. ఈ జాతీయ ఉపాధి హామీ చిల్లి కాదు తూటు అన్నట్టు కూడా, రెండు ఒకటే, చిల్లి అన్న తూట అన్న ఒకటే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మంచి మహాత్మా గాంధీ అంటే బాగా 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఒక 3 మంచి బిల్లులు పాస్ చేసింది అన్నాడు, చట్టాలు కావాలి. ఒకటేమో గృహహింస వ్యతిరేక చట్టం, రెండోది సమాచార హక్కు చట్టం, మూడోది ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ వీటిని పేరు మార్చడం ఏమున్నది, ఇప్పటిదాకా అసలు గత 12 ఏళ్లుగా నిర్వీర్యం చేసింది, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా? గతంలో కాంగ్రెస్ హయాంలో మంచో చెడు చాలా దీని మీద మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది, తెలంగాణ కూడా వచ్చిన తర్వాత చాలా నిర్వీర్యం చేశారు వీళ్ళు. ఆ మొదటి 10 ఏళ్ళు అయితే వచ్చిన చట్టం వచ్చిన
9 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే బ్రహ్మాండంగా నడిచింది ఈ మహాత్మా గాంధీ అని. మహాత్మా గాంధీ తీసిపెట్టి పూజ్య బాపూజీ అంటే ఎంజీ మంది పీబీ అవుతుంది అంతే కదా. అందుకని ఏం లేదు, వీళ్ళు కొత్తగా పేరు మార్చారు, అంతకని ఏం లేదు. 125 రోజులు పెంచారు. నిజంగా చెప్పాలంటే ఉపాధి హామీలో ₹240 ఎవరైనా కూలి వస్తుండాయి వాళ్ళ కనీసం ₹350 చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సరే ట్రూత్ పాలిసీ అంటారు, రకరకాలు అంటారు. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపరచడానికి ఈ పథకం చాలా ఉపయోగపడ్డది. ఎందుకంటే గ్రామీణ జనాభాలో కొంత డబ్బు చలామణిలో ఉంటే వాళ్ళు ఖర్చు పెడతారు. ధనవంతులాగా దాచుకోరు. మిగతా పనులు ఆఖరికి తెల్లారేస్తే సాయంత్రం కల్లా ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి. దానివల్ల మళ్ళీ పన్నులు వస్తాయి. పన్నుల రూపంలో మన జీఎస్టీ రూపంలో మనకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. మనం ఖర్చు పెట్టే దానిలో మళ్ళీ ఒక 18% 5% వెనక్కి వస్తున్నాయి కదా, 12% వెనక్కి వస్తున్నాయి కదా. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు. కనుక ఉపాధి హామీ పథకానికి కేవలం పేరు మార్చితే లాభం లేదు, కొత్త సీసాలో పాతసారా. గతంలో జరిగినట్టుగా కాంగ్రెస్ హయాంలో జరిగినట్టుగా ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. కీలకమైన మార్పులు ఏం చేయకుండా ఓ పేరు మార్చితే ఏమవుతుంది? ఎప్పటి నుంచి అంటున్నారు, అయ్యా వ్యవసాయ రంగంలో కూలీలు దొరకడం లేదు, మీ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయమని కోరుతున్నాం. అది ఇప్పటిదాకా చేస్తలేదు. రైతులకు కూడా ఊతమిచ్చినట్టు అవుతుండే కదా. చాలా మంది కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కనుక ఉపాధి హామీలో కేవలం పేరు మార్చడం కాదు చేయాల్సిన, మౌలిక మార్పులు చేయాల్సిన అవసరం ఉండే, అది చేయలేదు. ఇక మిగతా 4 నిర్ణయాలని స్వాగతిద్దాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ రకరకాలుగా ప్రతిపాదన చేసింది. అట్లాగే జనాభా లెక్కల సేకరణ కూడా వచ్చే సంవత్సరానికి, ఈ సంవత్సరం 11,000 మరి ఏం కోట్లు ఏం చేస్తారో తెలియదు, కానీ 2026 నుంచే ప్రాథమికంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలు పెడుతున్నారు. ఎందుకంటే మనకు చలికాలం వెళ్ళిన తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఆ రాష్ట్రాల్లో మొదలు పెడతారట. తర్వాత మిగతా రాష్ట్రాలకు వస్తుంది. మొత్తం మీద 27 చివరికన్నా లెక్కలు వస్తాయంటున్నారు. బడ్జెట్ కేటాయించడం మంచిది అంటున్నారు. ఏది జనాభా లెక్కలకు మొదలైనట్టు లెక్క. జనాభా లెక్కలలో ఇంకొక మార్పు చేస్తున్నారు వాళ్ళు. ఇంకొక కీలకమైన నిర్ణయం, కులగణన కూడా చేస్తామన్నారు. మంచిది అంటున్నారు. గతంలో 2011లో కులగణన చేసి 1.5% తప్పులు ఉన్నాయని వాళ్ళు ప్రకటించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకే కులగణన మొదలు పెడతా అంటున్నారు. మంచిది. అసలు కులగణన చెయ్యమన్న ప్రభుత్వం మళ్ళీ భీష్మించుకున్న ప్రభుత్వం మళ్ళీ మార్గానికి వచ్చింది. ఈ జనాభా లెక్కల సేకరణ ఎంత వేలైతే చేసేసి మహిళలకు, బీసీలకు అధికారంలో వాటా కల్పిస్తే మంచిది అంటున్నారు. రైట్. బండా రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. హలో, ఇంట్రోనా? ఏమే? ఆ.